సో వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ నాకు తెలిసి దీపావళి చాలా బాగా సెలబ్రేట్ చేసుకుని ఉంటారు. సో 1 minute, I just forgot. Yeah, సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. సో మనం లెక్చర్స్లోకి వస్తే ఏం చెప్పుకుంటున్నామమ్మా. సో మనం వెక్టర్స్ని స్టడీ చేయడం స్టార్ట్ చేసాం. సో దాంట్లో భాగంగా మనం కొన్ని కాన్సెప్ట్స్, రిజల్యూషన్ ఆఫ్ వెక్టర్స్ అయిపోయింది, వెక్టర్ ఎడిషన్ అయిపోయింది. ఆ తర్వాత మల్టిప్లికేషన్ ఆఫ్ వెక్టర్లోకి వచ్చామనుకుంటా. మల్టిప్లికేషన్ ఆఫ్ వెక్టర్లో ఒక కాన్సెప్ట్ చూసాం, విచ్ ఇస్ మల్టిప్లికేషన్ ఆఫ్ వెక్టర్ బై ఏ స్కేలర్. సో ఈ రోజు మనం నేర్చుకునే కాన్సెప్ట్స్ ఏంటి? డాట్ ప్రొడక్ట్ అండ్ క్రాస్ ప్రొడక్ట్. ప్లీజ్ ఎవరైనా దీనికంటే ముందు మల్టిప్లికేషన్ ఆఫ్ వెక్టర్ బై స్కేలర్, ఇంకా వెక్టర్ రిజల్యూషన్స్, కాంపోనెంట్ మెథడ్ అంటే ఏంటి అవన్నీ తెలుసుకోకపోతే ప్లీజ్ ఒకసారి చూడండి. ఎందుకంటే మళ్ళీ మనం ఈరోజు కాంపోనెంట్స్ గురించి మాట్లాడుకుంటాం అండ్ రిజల్యూషన్ గురించి మాట్లాడుకుంటాం. సో ఈ వీడియో అర్థం కావాలంటే ప్రీవియస్గా ఆ వీడియోస్ చూస్తే కొంచెం మీకు బాగా అర్థమవుతుంది. సో లెట్స్ స్టార్ట్ అవర్ లెక్చర్ టుడే. సో కమ్స్ డాట్ ప్రొడక్ట్. సో మనం నిన్న చెప్పుకున్నాం కదా. సో మల్టిప్లికేషన్ ఆఫ్ వెక్టర్ బై స్కేలర్ అంటే ఒక వెక్టర్ని స్కేలర్తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది. ఇప్పుడు డాట్ ప్రొడక్ట్ అంటే డాట్ ప్రొడక్ట్ అండ్ క్రాస్ ప్రొడక్ట్స్లో ఏమవుతాయి అంటే రెండు వెక్టర్స్, మల్టిప్లికేషన్ ఏజెంట్స్ రెండు కూడా వెక్టర్సే ఉంటాయి. సో వాట్ ఈస్ ద అవుట్పుట్? సో దాని గురించి మనం ఈవేళ డిస్కస్ చేస్తాం. సో డాట్ ప్రొడక్ట్, దీనికి ఒక మ్యాథమెటికల్ డెఫినేషన్ సింపుల్గా చెప్పాలంటే, లెట్స్ సే వీ హ్యావ్ టూ వెక్టర్స్, వెక్టర్ ఏ బార్ అండ్ ఫిజికల్ సిగ్నిఫికెన్స్ మీకు చెప్తాం ఫస్ట్, మ్యాథమెటికల్గా అర్థమవుతాయి. అండ్ లెట్స్ సే వీ హ్యావ్ వెక్టర్ బీ బార్ విచ్ is at a like some random angle theta. So dot product definition ఏం చెప్తుందంటే, the dot product says the dot product or దీన్ని ఇంకో పేరుతో అంటారమ్మా, స్కేలార్ ప్రొడక్ట్. సో డాట్ ప్రొడక్ట్కి ఇంకో పేరు ఏంటంటే స్కేలార్ ప్రొడక్ట్. ఈజ్ నథింగ్ బట్ ఈజ్ డినోటెడ్ బై ఏ బార్ డాట్ బి బార్ విచ్ ఈస్ magnitude of A dot magnitude of B dot cos of angle between them, cos theta. So this is the mathematical definition of dot product. So mathematical definition ఏంటమ్మా, a bar dot b bar అంటే ab cos theta, where ab signifies the magnitude of vector a and vector b. సో mathematical definition మీకు అర్థమైంది కదా. అసలు ఫిజికల్ సిగ్నిఫికెన్స్ ఏంటి డాట్ ప్రొడక్ట్కి? ఇస్ ద ఫిజికల్ సిగ్నిఫికెన్స్. సో అండ్ ఇంకొకటి, ఈ ఏ బార్ డాట్ బి బార్ ఉంది కదా, ఏబి కాస్ థీటా, ఇది ఒక స్కేలర్ అనమాట. సో ఫైనల్గా వచ్చే అవుట్పుట్ మనకి ఒక స్కేలర్ వస్తుంది. సో ఎందుకు స్కేలర్ వస్తుందో కూడా నేను మీకు చెప్తాను. ఫిజికల్ సిగ్నిఫికెన్స్ మీకు అర్థమవుతాయి, స్కేలర్ ఎందుకు అవుతుందో మీకు అర్థమవుతుంది. సో ఫిజికల్ సిగ్నిఫికెన్స్ ఏంటంటే డాట్ ప్రొడక్ట్కి, ఇట్ సింప్లీ సేస్, ఇది ఏం లేదమ్మా, చాలా సింపుల్. ఒక వెక్టర్ అనేది వేరొక వెక్టర్ డైరెక్షన్లో ఎంత కాంపోనెంట్ ఉంది, దాని ఎఫెక్ట్ ఎంత ఉంది అది చెప్తుంది డాట్ ప్రొడక్ట్. ఇట్ సింప్లీ సేస్ అబౌట్ ద ప్రొజెక్షన్ ఆఫ్ వన్ వెక్టర్ అలాంగ్ సెకండ్ వెక్టర్, వన్ వెక్టర్ అలాంగ్ ద డైరెక్షన్ ఆఫ్ సెకండ్ వెక్టర్. ఏంటమ్మా, ఒక వెక్టర్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రెండు వెక్టర్లు ఏ బార్ డాట్ బి బార్ తీసుకున్నామా. సో ఈ ఏ బార్ డాట్ బి బార్లో ఈ బి బార్ ఎఫెక్ట్ ఏ బార్ డైరెక్షన్లో ఎంత ఉందో చెప్తుంది. సో దిస్ ఈస్ కాల్డ్ డాట్ ప్రొడక్ట్. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫిజికల్ క్వాంటిటీస్ చాలా అన్ని కూడా రెండు వెక్టర్ల యొక్క డాట్ ప్రొడక్ట్ నుంచి వస్తాయి. సో విచ్ ఈస్ నథింగ్ బట్ ప్రొజెక్షన్ ఆఫ్ వన్ వెక్టర్ అలాంగ్ ద సెకండ్ వెక్టర్. సో మీకు సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, వర్క్ గురించి చదువుకొని ఒకసారి రండి అని. సో వర్క్ ఈజ్ సింప్లీ ప్రొడక్ట్ ఆఫ్ ఫోర్స్ అండ్ డిస్ప్లేస్మెంట్, అండ్ ఫోర్స్ ఈజ్ టేకెన్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్. సో దాన్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే వెక్టోరియల్ ఫామ్లో ఎఫ్ బార్ డాట్ డి బార్ ఈజ్ నథింగ్ బట్ డిస్ప్లేస్మెంట్ వెక్టర్. సో డిస్ప్లేస్మెంట్ అనేది వెక్టర్ అని చెప్పుకున్నాం కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే వీ హ్యావ్ ఏ బ్లాక్, మనకు ఒక బ్లాక్ ఉంది అనుకుందాం. అండ్ లెట్స్ సే మనం దీన్ని లాగుతున్నాం ఫ్రమ్ ఇన్ దిస్ డైరెక్షన్. అంటే ఒక ఇలా మనం ట్రాలీస్ లాగుతాం కదా ఎయిర్పోర్ట్లో అదిని. సో లెట్స్ సే ఇట్ ఈస్ నాట్ ప్యారలల్ టు ది ఎర్త్ సర్ఫేస్, ఎర్త్ సర్ఫేస్కి ప్యారలల్గా లాగం, ఒక చిన్న యాంగిల్ చేస్తూ మనం చెయ్యిని ఇలా స్ట్రైట్గా పెట్టి లాగుతాం. సో లెట్స్ సే ఫోర్స్ ఈజ్ యాక్టింగ్ ఎట్ సమ్ థీటా, బట్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ దిస్ బ్లాక్ విల్ బి ఇన్ దిస్ డైరెక్షన్. అర్థమైందా మీకు? ఫోర్స్ అనేది ఒక సమ్ యాంగిల్ చేస్తూ వచ్చింది, కానీ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ దిస్ బ్లాక్ విల్ బి ఇన్ దిస్ డైరెక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఒక రెండు వీల్స్ ఉన్నాయి అనుకుందాం, అటు ఇటు కూడా. సో అప్పుడు ఏమవుతుందమ్మా, ఇలా లాగుతూ ఉంటే సో ఈ ఫోర్స్ అనేది ఒక టేటా చేస్తున్న యాంగిల్లో ఉంటుంది, కానీ దాని యొక్క డిస్ప్లేస్మెంట్ అనేది ప్యారలల్ టు ఎర్త్ సర్ఫేస్ ఉంటుంది. సో ద కాంపోనెంట్ ఆఫ్ ఫోర్స్, ఈ ఎఫ్ బార్ ఇది. సో మీరు ఆల్రెడీ కాంపోనెంట్స్ ఎలా పెట్టి తీసుకోవాలో చెప్పాను కదా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఈస్ మేకింగ్ టేటా విత్ హారిజంటల్, వాట్ ఈస్ ద కాంపోనెంట్ ఆఫ్ ఫోర్స్ అలాంగ్ హారిజంటల్? దిస్ ఈస్ ఎఫ్ కాస్ టేటా. సో మీకు ఇంకా ఇక్కడ చెప్తాను చూడండి, ఏదైనా ఒక వెక్టర్
ఒక వెక్టర్ ఏ అని ఉంది, డేటా ఇస్తుంటే దీని యొక్క హారిజంటల్ కాంపోనెంట్ విచ్ ఇస్ ఏఎక్స్ ఈస్ ఏ కాస్ థీటా అండ్ ఏవై ఈస్ ఏ సైన్ థీటా. ఇది గుర్తుపెట్టుకున్నామ్మా. మరీ మీరు మళ్ళీ ప్రతిసారి ట్రయాంగిల్స్ ఫామ్ చేసి దాని నుంచి చేసుకోలేరు. ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ కేస్ వీ హ్యావ్ ఎ వెక్టర్ ఏ అండ్ వీ హ్యావ్ థీటా విత్ వెర్టికల్, దెన్ ఏఎక్స్ కాంపోనెంట్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ విల్ బి ఏ సైన్ థీటా అండ్ ఏవై కాంపోనెంట్ విల్ బి ఏ కాస్ థీటా. సో ప్లీజ్, సో ఇక్కడ ఏంటంటే సింపుల్ బేసిక్ రూల్, ఏ యాక్సిస్తో అయితే థీటా యాంగిల్ ఇచ్చాడో ఆ యాక్సిస్కి కాస్ కాంపోనెంట్ వస్తుంది. సో ఫ్రమ్ దిస్ ఎఫ్, ఇక్కడ ఎఫ్ వెక్టర్ అనేది ఇలా ఉంటే దానికి కాంపోనెంట్ ఆఫ్ ఎఫ్ వెక్టర్ అలాంగ్ దిస్ ఎక్స్ యాక్సిస్ ఆర్ ప్యారలల్ టు డిస్ప్లేస్మెంట్ విల్ బి ఎఫ్ కాస్ థీటా. సో మనం మొత్తం అప్లై చేస్తున్న ఫోర్స్ అనేది డిస్ప్లేస్మెంట్ వర్క్గా కన్వర్ట్ అవ్వట్లేదు. ఎంత కన్వర్ట్ అవుతుందో ఎంత ఎఫెక్ట్ చూపిస్తుంది, ఎఫ్ కాస్ థీటా ఫోర్స్ మాత్రమే ఎఫెక్ట్ చూపిస్తుంది దానికి. సో దిస్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ వర్క్ డాట్ ప్రొడక్ట్ అనమాట. డాట్ ప్రొడక్ట్ ఏం చెప్తుంది అంటే ఒక వెక్టర్ అనేది ఇంకొక వెక్టర్ డైరెక్షన్లో ఎంత ఎఫెక్ట్ చూపిస్తుంది. సో దేర్ వర్ లాట్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీస్ అపార్ట్ ఫ్రమ్ వర్క్, దేర్ వర్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అని అలాంటివి కూడా ఉంటాయి. సో దేర్ వర్ ఎన్ నెంబర్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీస్ మనం ముందుకెళ్ళి కొద్దిగా డిస్కస్ చేసుకోవచ్చు అవన్నీ కూడా. సో బేసిక్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డాట్ ప్రొడక్ట్ యొక్క ఫిజికల్ సిగ్నిఫికెన్స్ ఎలాగో మీరు ఫార్ములాస్ బాగానే గుర్తుపెట్టుకుంటారు నాకు తెలుసు. సో దిస్ ఈస్ హౌ డాట్ ప్రొడక్ట్ ఈస్ డిఫైన్డ్. సో మనకు తెలుసు, ఇప్పుడు మనం చదువుకుంది ఏంటి, లెట్స్ సే వీ హ్యావ్ ఏ బార్, దీనికి ఒక సమ్ మ్యాగ్నిట్యూడ్ ఇచ్చారు, అండ్ వీ హ్యావ్ బీ బార్, దీనికి కూడా సమ్ మ్యాగ్నిట్యూడ్ ఇచ్చారు, అండ్ వీ నో థీటా. దెన్ వీ కెన్ ఫైండ్ simply a bar dot b bar which will be magnitude of a dot magnitude of b dot cos theta. What if let's say a bar ni నేను ఇలా magnitude రూపంలో కాకుండా what if I have given in components ax I cap plus ay j cap ప్లస్ ఏజెడ్ కే క్యాప్, ఇలా కాంపోనెంట్స్ చెప్పాను కదా. వెక్టార్ రిప్రజెంటేషన్ ఎలా రెండు రకాలుగా ఉంటుంది, ఒకటి మ్యాగ్నిట్యూడ్ అండ్ యాంగిల్తో రిప్రజెంట్ చేయొచ్చు, ఇంకొకటి ఇలా కాంపోనెంట్స్ రూపంలో కూడా రిప్రజెంట్ చేయొచ్చు. సో ఫస్ట్ వీడియోస్ అందుకే చూడమన్నాను. సో లెట్స్ సే వీ హ్యావ్ సెకండ్ వెక్టర్ బిఎక్స్ ఐ క్యాప్ ప్లస్ బివై జే క్యాప్ ప్లస్ బీజెడ్ కే క్యాప్. సో హౌ నౌ ఇప్పుడు మనకి ఏ బార్ డాట్ బీ బార్ కావాలి. సో ఎలాగా? సో ఇట్స్ వెరీ సింపుల్. లెట్స్ రైట్ ఇట్ హియర్. ax a bar అంటే ax I cap ప్లస్ ay j cap ప్లస్ az k cap డాట్ b bar ఏంటమ్మా bx I cap ప్లస్ by j cap ప్లస్ bz k cap. చూడండి నేను ఏం చేయలేదు, a bar డాట్ b barని దాన్ని వెక్టోరియల్ ఫామ్లో రాసాను. సో మనకు కావాల్సింది a bar డాట్ b bar కదా, సో నేను అదే కనిపెడుతున్నాను. సో లెట్స్ నార్మల్ మల్టిప్లికేషన్ అప్లై చేయండి విచ్ ఈస్, సో ఫస్ట్ ఏఎక్స్తో ఈ కాంపోనెంట్స్ అన్నీ కూడా మల్టిప్లై చేయండి విచ్ విల్ కమ్ ఏఎక్స్ డాట్ బిఎక్స్ బ్రాకెట్లో ఐ క్యాప్ డాట్ ఐ క్యాప్, రైట్. నెక్స్ట్ కాంపోనెంట్ ఏఎక్స్తో ఏఎక్స్ డాట్ బివై ఐ క్యాప్ డాట్ జే క్యాప్. నెక్స్ట్ కాంపోనెంట్ ఏఎక్స్ బీజెడ్ ఐ క్యాప్ డాట్ కే క్యాప్. ఓకే, సో ఒకటి అయిపోయింది. సో ప్లస్ నెక్స్ట్ ఇప్పుడు ఏవై కాంపోనెంట్స్, ఏవైతో మల్టిప్లై చేస్తే వచ్చే కాంపోనెంట్ ఏవై బిఎక్స్ ఏవై బీవై ఏవై బీజెడ్. సో ఏఎక్స్ బిఎక్స్ ఏఎక్స్ బీవై ఏఎక్స్ బీజెడ్ అయింది. ఇప్పుడు ఏవై బిఎక్స్ ఏవై బీవై ఏవై బీజెడ్. సో మనం అది ఇక్కడ రాసుకుంటే ఏవై బిఎక్స్ ఐ డాట్ జే డాట్ ఐ, ఏవైకి జే క్యాప్ కదా, అండ్ ఏవై డాట్ బీవై జే క్యాప్ డాట్ జే క్యాప్ ప్లస్ ఏవై డాట్ బీజెడ్ జే క్యాప్ డాట్ కే క్యాప్. సో ఇక్కడ వరకు మీకు వచ్చింది కదా. నెక్స్ట్ కాంపోనెంట్ ఏంటమ్మా, థర్డ్ కాంపోనెంట్ ఏజెడ్ కాంపోనెంట్స్. ఏజెడ్తో మల్టిప్లై చేయండి దాన్ని, ఆ వెక్టర్ సెకండ్ వెక్టర్ అంతా ఏజెడ్ బిఎక్స్ కే క్యాప్ డాట్ ఐ క్యాప్ ప్లస్ ఏజెడ్ బీవై కే క్యాప్ డాట్ జే క్యాప్ ప్లస్ ఏజెడ్ డాట్ బీజెడ్ కే క్యాప్ డాట్ కే క్యాప్. సో దిస్ ఈజ్ ద రిప్రజెంటేషన్. సో ఇది మనకు వచ్చిన వాల్యూ. సో నేను ఇందాక మీకు చెప్పాను ఐ క్యాప్స్ వేర్ ఐ క్యాప్ జే క్యాప్ అండ్ కే క్యాప్ ఆర్ యూనిట్ వెక్టర్స్. ఇవి వెక్టర్స్ ఏఎక్స్ బిఎక్స్ ఇవన్నీ కూడా నార్మల్ వాల్యూస్, మ్యాగ్నిట్యూడ్స్. ఆ డైరెక్షన్లో ఎంత ఉందో అది చెప్పే మ్యాగ్నిట్యూడే, కానీ ఐ క్యాప్ జే క్యాప్ అనేవి యూనిట్ వెక్టర్స్. సో ఐ క్యాప్ డాట్ జే క్యాప్ విచ్ ఈస్ ఐ క్యాప్ డాట్ ఐ క్యాప్ ఉంది కదా. సో ఐ క్యాప్ డాట్ ఐ క్యాప్కి మళ్ళీ మనం మ్యాథమెటికల్ ఫార్ములా అప్లై చేయండి డాట్ ప్రొడక్ట్, బికాస్ దిస్ ఆల్ ఆర్ వెక్టర్స్. వీ నో
ఐ క్యాప్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఐ క్యాప్ కాస్ ఆఫ్ ఐ క్యాప్కి మధ్య ఉన్నది ఏంటి? ఐ క్యాప్ అంటే ఎక్స్ యాక్సిస్లో ఉంటుంది, జే క్యాప్ అంటే లెట్స్ ఐ క్యాప్, దిస్ ఇస్ జే క్యాప్, అండ్ లెట్స్ దిస్ ఇస్ ఇన్ టు ద పేజ్ అవుట్ సైడ్ ఆఫ్ ద పేజ్ కే క్యాప్. ఓకే, దిస్ ఈస్ ద థింగ్. సో కాస్ ఆఫ్ ఐ క్యాప్కి మధ్యలో ఉన్న యాంగిల్ ఎంతమ్మా? 0. సో cos 0 is 1, magnitude of I is 1, 1, 1. So the value becomes 1. I cap dot I cap value anta 1. So this will become AX dot BX. Okay, next value, 1 minute. I cap dot J cap. ఇది చూడండి, I cap dot J cap, I dot J. So magnitude of, సో ఇక్కడ నేను డైరెక్ట్గా చేస్తున్నాను, magnitude of I is 1 and J is 1 and cos of యాంగిల్ ఎంతమ్మా? ఐకి జేకి మధ్య చూడండి, జే వై యాక్సిస్లో ఉంది, ఐ ఎక్స్ యాక్సిస్లో ఉంది. సో యాంగిల్ ఈస్ 90 degree. సో కాస్ 90, బికాస్ కాస్ 90 వాల్యూ ఈస్ 0. సో ఎంటైర్ వాల్యూ బికమ్స్ 0. నౌ ద థర్డ్ కాంపోనెంట్ ఏంటమ్మా? ఇది ఏమైంది? 0. సో ఐ డాట్ కే, సో ఐ డాట్ కే, ఐ క్యాప్ డాట్ కే క్యాప్. సో డైరెక్ట్గా చేస్తే magnitude of I is 1, కే క్యాప్ is 1, magnitude of కే క్యాప్ is 1, cos of angle between I cap and K cap. చూడండి, అండ్ 3 dimensionలో 3 coordinate axis మధ్య ఉన్న ఎనీ 2 individual axis మధ్య ఉన్న యాంగిల్ ఎంత అవుతుంది? 90 degrees. సో దిస్ ఈస్ అగైన్ cos 90 which will be 0. సో మీరు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేస్తే, వెన్ ఎవర్ బోత్ వెక్టర్స్, రెండు సేమ్ వెక్టర్స్ వస్తే వాల్యూ ఎంత వస్తుంది? 1. ఇఫ్ ఇట్ వాస్ డిఫరెంట్, ఐ జే డిఫరెంట్ అయితే వాల్యూ ఎంత వస్తుంది? జే 0 వస్తుంది. సో సిమిలర్లీ మిగిలిన కాంపోనెంట్స్ కూడా అలా అవుతుంది అనమాట. సో ఇది 0 అయిపోయింది ఆల్రెడీ, అండ్ దిస్ విల్ బికమ్ ఆల్సో 0. And this is j dot I, so different, this will become 0, and this is j dot j which will become 1, and this is j dot k which will become 0 again, and this is k different 0, and this is k dot j 0, and this is k dot k dot, this is 1. సో మనకు మిగిలిన ఇది 1 అయిపోయింది. మనకు మిగిలింది ఏంటమ్మా? ఈ ఫస్ట్ లైన్లో ax dot bx. సో మనకు ఫైనల్ వాల్యూ a bar dot, 1 second సారీ. సో మనకు ఫైనల్ వాల్యూ ఏమొస్తుంది ఇక్కడ రాసుకుందాం, a bar dot b bar. సో కాంపోనెంట్స్ రూపంలో ఇచ్చినప్పుడు ఫస్ట్ లైన్లో మిగిలింది ఏంటమ్మా? ఏఎక్స్ బిఎక్స్, అవునా? ఏఎక్స్ బిఎక్స్. సో బికాస్ ఐ డాట్ ఐ ఈస్ 1 అండ్ దిస్ ఈజ్ 0, దిస్ ఈజ్ 0. అండ్ సెకండ్ లైన్లో మనకు మిగిలింది ఏవై బీవై. సో సెకండ్ లైన్లో మనకు మిగిలింది ఏంటమ్మా? ఏవై బీవై. ప్లస్ థర్డ్ లైన్లో దిస్ ఈజ్ ఏజెడ్ బీజెడ్. ఓకే, ఓకే, వెరీ గుడ్. చూడండి, పెద్ద ఈక్వేషన్ ఎంత సింపుల్గా అయిపోయిందో. ఏ బార్ డాట్ బీ బార్ ఈజ్ నథింగ్ బట్, చూడండి ఇక్కడ సింపుల్గా ఏంటంటే ఇండివిజువల్ కాంపోనెంట్స్ని మల్టిప్లై చేయడమే. ఐ కాంపోనెంట్తో, జే కాంపోనెంట్తో, జెడ్ కాంపోనెంట్తో. ఇంకా మీకు ఒకసారి మళ్ళీ క్లియర్గా చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ హ్యావ్ ఏఎక్స్ ఐ క్యాప్, ఏ బార్ ఈజ్ ఏఎక్స్ ఐ క్యాప్, ఏవై జే క్యాప్ ప్లస్ ఏజెడ్ కే క్యాప్, అండ్ బీ బార్ ఈజ్ బిఎక్స్ ఐ క్యాప్ అండ్ బీవై జే క్యాప్ అండ్ బీజెడ్ కే క్యాప్. ఇలా రెండు వెక్టార్లు ఇచ్చినప్పుడు ఏ బార్ డాట్ బీ బార్ ఏమవుతుందమ్మా? ఈజ్ వెరీ సింపుల్, ఏం లేదు, ఈ ఐ కాంపోనెంట్స్ని ఫస్ట్ మల్టిప్లై చేసి ఇక్కడ పెడతారు, అండ్ నెక్స్ట్ ప్లస్ ఏవై బీవై మల్టిప్లై రాస్తారు, అండ్ దిస్ ఈస్ ఏజెడ్ బీజెడ్. సో దిస్ ఈస్ ద వాల్యూ ఆఫ్ డాట్ ప్రోడక్ట్. అర్థమైందమ్మా? మీకు ఫిజికల్ సిగ్నిఫికెన్స్ అర్థమైంది, తర్వాత మ్యాథమెటికల్గా మ్యాగ్నిట్యూడ్ అండ్ యాంగిల్స్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలో అర్థమైంది, కాంపోనెంట్ విధంగా ఎలా చేయాలో అర్థమైంది. అండ్ దిస్ ఈజ్ ఏ స్కేలార్. ఎందుకు స్కేలార్? చూడండి, మనం ఒకసారి ఫిజికల్ సిగ్నిఫికెన్స్ గుర్తు తెచ్చుకోండి. ఏం చెప్తున్నాం? ఒక వెక్టర్ ఇంకో వెక్టర్లో ఎంత అలైన్ అయ్యిందో చెప్తున్నాం. సో వీఆర్ ఓన్లీ స్పీకింగ్ అబౌట్ ద మ్యాగ్నిట్యూడ్. అండ్ ఇఫ్ యూ సీ ద ఫిజికల్ క్వాంటిటీస్ రిప్రజెంటెడ్ బై డాట్ ప్రొడక్ట్, వర్క్ ఇలాంటివి. సో ఆల్ దీస్ ఆర్ స్కేలర్స్. సో దానికంటూ ఒక డైరెక్షన్ ఉండదు. సో బికాస్ ఆఫ్ దిస్, బికాస్ వీఆర్ ఓన్లీ బాదర్ అబౌట్ హౌ మచ్ క్వాంటిటీ ఆఫ్ ఎ వెక్టర్ ఈస్ aligning with the direction of other vector, we are only speaking about the quantity of a vector aligning with the other direction, like direction of other vector. So this is a scalar. మీకు ఒకవేళ అలా అర్థం కాకపోయినా, ఒకవేళ మీకు ఫిజికల్ సిగ్నిఫికెన్స్ సరిగ్గా అర్థం కాకపోయినా, see the quantities coming out of dot product of two vector quantities, work లేదా electric flux ఇలాంటివి. So all these kind of things are scalars. So yeah, so one important application of డాట్ ప్రొడక్ట్స్ మేజర్గా ప్రాబ్లమ్స్లో అడిగేది ఏంటంటే, లెట్స్ సే మీకు ఇక్కడ ఒకసారి చెప్తాను, ఏ బార్ డాట్ బీ బార్ని, సో విచ్ ఈస్ నథింగ్ బట్ కాస్ థీటా. సో మీకు ఈ ఫార్ములా ఉంది కదా, సో ఆడు ఏం చేస్తాడంటే ఏ బార్ని బీ బార్ని కాంపోనెంట్స్ రూపంలో ఇస్తాడు, అంటే ఏఎక్స్ ఐ క్యాప్ అలా, సో అలా బిఎక్స్ ఐ క్యాప్ ఇలా ఇచ్చినప్పుడు మనకు తెలుసు, ఇలా కాంపోనెంట్స్ రూపంలో ఇస్తే మ్యాగ్నిట్యూడ్ కనుక్కోవచ్చు అని, రూట్ ఓవర్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్
bx స్క్వేర్ ప్లస్ ay స్క్వేర్ ప్లస్ az స్క్వేర్. అలాగే b వెక్టర్కి రూట్ ఓవర్ bx స్క్వేర్ ప్లస్ by స్క్వేర్ ప్లస్ bz స్క్వేర్. సో ఇలా మనం మ్యాగ్నిట్యూడ్ కనుక్కోవచ్చు. సో మ్యాగ్నిట్యూడ్ వచ్చేస్తుంది ఈ రెండు, అండ్ దీని వాల్యూ ఇచ్చేస్తాడు, క్రాస్ ప్రొడక్ట్ ఎంత వాల్యూ ఇస్తాడు, అండ్ దే విల్ ఆస్క్ లైక్ వాల్యూ ఇవ్వక్కర్లేదు. ఇఫ్ యూ నో ద కాంపోనెంట్స్ యూ కెన్ ఫైండ్ ద కాస్ట్ ప్రొడక్ట్. AX BX మల్టిప్లై చేస్తారు, A1 B1 మల్టిప్లై చేస్తారు, అండ్ AZ BZ మల్టిప్లై చేస్తారు. యూ విల్ గెట్ బోత్ వాల్యూస్ ఆఫ్ క్రాస్ ప్రొడక్ట్ అండ్ యాజ్ వెల్ as ఇండివిజువల్ magnitudes of both the vectors. Then they will ask you to find the cost, like angle between them. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే, సో దీన్ని మీరు ఇలా రాసుకోవచ్చు అనమాట, కాస్ట్ రేట్ అని. సో విచ్ ఈస్ నథింగ్ బట్ a bar dot b bar. ఫస్ట్ డాట్ ప్రొడక్ట్ చేస్తారు యూజింగ్ కాంపోనెంట్ మెథడ్, ఇందాక మాట్లాడుకున్నాం కదా అలా. And we know the individual, we can find the individual magnitude from these components as well, and we can find the angle between both the vectors. So dot product is also used to find angle between two vectors. రెండు వెక్టర్ల మధ్య ఎంత యాంగిల్ ఉందో కూడా మనం డాట్ ప్రొడక్ట్ కాన్సెప్ట్ నుంచి ఫైండ్ చేయొచ్చు అనమాట. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద రిపీటెడ్ ప్రాబ్లమ్స్ ఐదర్ బోర్డ్ ఆర్ కొన్ని స్టేట్ ఎగ్జామ్స్లో కూడా చాలాసార్లు రిపీట్ అయిన ప్రాబ్లమ్. అండ్ ఇఫ్ few people, if they are focusing on other competitive exams like some there will be some CDS exams, right? So వాళ్ళు కూడా ఇలాంటివి ఉపయోగపడుతుంది, because all these are direct applications of dot product applications. So yes, this is the basic concept of dot product. There will be n number of physical quantities coming while you are going through your physics module. So but this is the basic idea you have to need, like మీకు కావాల్సిన basic idea అయితే ఇదే. అండ్ మీకు ఇంకా కావాల్సిన కాన్సెప్ట్ కానీ ఇంకా క్లారిటీ ఎప్పుడు వస్తుందంటే వెన్ యూ ఆర్ గోయింగ్ టు సాల్వ్ ప్రాబ్లమ్స్ విచ్ విల్ బీ హ్యాపెనింగ్ ఫ్రమ్ ద నెక్స్ట్ ఆర్ బై నెక్స్ట్ లెక్చర్. అండ్ నౌ కమ్స్ క్రాస్ ప్రొడక్ట్. దిస్ ఈస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అండ్ ఇంపార్టెంట్ పీపుల్ హు ఆర్ ఎయిమింగ్ టు బికమ్ ఇంజనీర్స్. ఫిజిక్స్ ఈస్ ద ఫౌండేషన్ అండ్ వెక్టార్స్ ఆర్ ద రియల్ ఫిజిక్స్. లైక్ వెక్టార్స్ అర్థం కాకపోతే మీకు బుర్ర పడైపోతాం. ఈవెన్ పీపుల్ హు ఆర్ planning to go for machine learning, data science on the physics and what are అనుకుంటే even they will use the concept of vector algebra a lot. So to be frank, quantum computing, all these things, there is a lot of physics involved in it. Physics అనేది చాలా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. If you should have a basic knowledge of physics to understand the like ఇంజనీరింగ్ని బాగా అర్థం చేసుకోవడానికి ఫిజిక్స్ నాలెడ్జ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మ్యాథమెటిక్స్ ఈజ్ వన్ ఆఫ్ ద like key language of physics. సో మ్యాథమెటిక్స్ మీద ఫిజిక్స్ మీద గ్రిప్ ఈ ఫిజిక్స్లో ఎలా అప్లై చేయాలో తెలిస్తే యూ విల్ బి ద గేమ్ చేంజర్స్. సో లెట్స్ మనం క్రాస్ ప్రొడక్ట్ కూడా ఇందాక వెళ్ళిన ఫ్లోలోనే వెళ్దాం. సో ఫస్ట్ వీ విల్ స్టార్ట్ విత్ ద మ్యాథమెటికల్ డెఫినేషన్ ఆఫ్ క్రాస్ ప్రొడక్ట్. లెట్స్ సే వీ హ్యావ్ టూ వెక్టర్స్ a bar and b bar. Let's say and the angle between them is theta. So now the representation of a bar cross b. Okay, let's complete this definition, and I have left a like chinna concept of this in dot products law. I will complete that as well in the end of this after cross product. Please forgive me, like sorry for that. So a bar cross b bar is represented by or given by magnitude of a, magnitude of b, sin theta, n cap. So n cap is also a unit. See, cap unte unit vector ani. Kapode in which direction ani depends on the a bar cross b bar or b bar cross a bar. So generally, see, this is a vector quantity. We are representing with n cap, and this is a vector quantity. See, physical significance. See, మీరు different books లో చదివితే different గా ఇస్తారు ఇవి. I will explain two to three things. Then you will guys me like much enough. Physical significance. First of all, it represents the area spanned by both the vectors. Area spanned by both the vectors. So physical significance ఏంటమ్మా, ఇప్పుడు a bar dot b bar ఉంది కదా, a bar b bar. సో ఈ రెండిట్ల మధ్య ఉన్న ఏరియా స్పాన్. సో దిస్ ఈస్ ఈ ఏరియా. Let me draw it here, or you can draw it here. So the area spanned by both these vectors is given by cross product. So the cross product gives the area of a parallelogram as well. Area of parallelogram spanned by both the vectors. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ఫిజికల్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ క్రాస్ ప్రొడక్ట్. సో క్రాస్ ప్రొడక్ట్ ఏంటంటే రెండు వెక్టర్స్ ఉన్నప్పుడు ఆ రెండింటి మధ్య ఎంత ఏరియా స్పాన్ అయ్యి ఉంది. సో
This is very very important thing. And second thing, it also says about the rotational effect created by the force. It also speaks about the rotational effect created by vector force. Rotational effect created by, if it the one of the vector is force vector, it will also says about a force vector తో ఎంత rotational effect create అయింది, which is nothing but torque. సో టార్క్ ని కూడా ఇలాగే డిఫైన్ చేస్తారు అనమాట. టార్క్ ఈస్ cross product of two vectors which is r bar cross f bar, which r bar is, you know, for example ఇక్కడ చెప్తాను r bar అంటే ఏంటో. let's say you have a door like this which is hinged at this end. ఇక్కడ hinges తో చేశారు. సో యాక్సిస్ ఆఫ్ రొటేషన్ ఇది. మీరు డోర్ చూస్తే హింజ్ చేసి ఉంటుంది కదా, ఒక పక్క నుంచి లాగుతాము, ఇంకో పక్క హింజ్ చేసి ఉంటుంది. సో ద హింజ్ ఇస్ నథింగ్ బట్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్. సో యాక్సిస్ ఆఫ్ రొటేషన్ అంటే ఏ యాక్సిస్ గుండా డోర్ రొటేట్ అవుతుంది. సో యాక్సిస్ ఆఫ్ రొటేషన్ నుంచి ఫోర్స్ ఎంత దూరంలో అప్లై. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎలా లాగుతున్నారు డోర్ని ఈ పాయింట్ దగ్గర. సో దిస్ ఈజ్ ద ఆర్ బార్. సో ఎంత దూరం నుంచి అప్లై అయిందో అది ఆర్ బార్ అన్నమాట. అండ్ దిస్ ఈస్ వెక్టర్ ఎఫ్ బార్ విల్ బి ద సెకండ్ ఫోర్స్. సో రొటేషనల్ ఎఫెక్ట్ క్రియేటెడ్ బై, చూడండి ఇక్కడ ఫోర్స్ అప్లై చేస్తే టార్క్ ఒకటి వస్తుంది, ఇక్కడ ఫోర్స్ అప్లై చేస్తే టార్క్ ఒకటి వస్తుంది. బికాస్ రేడియస్ ఈస్ చేంజింగ్. ఇట్ డిపెండ్స్ ఆన్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ రేడియస్ యాజ్ వెల్. సో ఇట్ indirectly speaks how much a turning effect a force can create. So all these things are cross product, like results of cross product. So manaki physical significance అర్థం చేసుకున్నాం and mathematical definition. What if in the same flow, if మన dot product చదువుకున్న flow లోనే if a bar is given in components form, ax I cap and ay j cap and az k cap, as well as b bar is given in bx I cap plus by j cap plus bz k cap. సో ఎలా ఇచ్చారు. ఇప్పుడు ఏ బార్ క్రాస్ బి బార్ కనుక్కోమన్నారు. హౌ షుడ్ బి ఫైండ్. సో హౌ మనం ఎలా కనిపెడతాం. సో దేర్ ఈజ్ ఏ సో మీరు ఆల్రెడీ మ్యాట్రిసెస్ గురించి చదివారు అనుకుంటున్నాను. ఇఫ్ నాట్ లీవ్ ఇట్, మీకు చాలా సింపుల్గా చెప్తాను ఎలా కనిపెట్టాలని. లెట్స్ సే ఏ బార్ క్రాస్ బి బార్. చూడండి మ్యాట్రిక్స్లో ఒక కాన్సెప్ట్ ఉంటుంది, డెటర్మినెంట్స్, డెట్ కనిపెట్టడం అని. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఫైండింగ్ ద వాల్యూ ఆఫ్ డెట్స్. సో రో చూడండి ఇలా ఉండేదాన్ని రోస్ అంటారు. ఐఎమ్ సారీ, ఐ మీన్ లైక్ దిస్ ఈజ్ ఏ రో. సో మనకి నెంబర్ ఆఫ్ రోస్ కావాలంటే ఇలా కౌంట్ చేయాలి. సో హారిజెంటల్గా ఉన్న వాటిని ఉన్న ఎలిమెంట్స్ రో ఎలిమెంట్స్, వెర్టికల్గా ఉన్న ఎలిమెంట్స్ కాలమ్ ఎలిమెంట్స్ అంటారు. సో మనం ఒక రోలో ఐ జే కే కింద తీసుకోవాలి. అండ్ వీ హ్యావ్ టు టేక్ ఫస్ట్ వెక్టర్ ఏంటమ్మా ఏ బార్. సో ఈ క్రాస్ ప్రొడక్ట్లో ఫస్ట్ ద అలైన్, ఐ మీన్ లైక్ సీక్వెన్స్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ఏ బార్తో స్టార్ట్ చేస్తున్నామా బీ బార్తో స్టార్ట్ చేస్తున్నాం. ఎందుకు ఇంపార్టెంట్ నేను మీకు నెక్స్ట్ వెళ్తే మీకు అర్థమవుతుంది. బట్ ఫర్ నౌ అండర్స్టాండ్ ద సీక్వెన్స్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. లెట్స్ ఏ ఐ క్యాప్ కాంపోనెంట్ ఎంతమ్మా ఏ బార్కి ఈస్ ఏఎక్స్. So let's write ax here. And what is the j component? Ay of a bar and az. Okay. And in the similar b components, I component of b vector is bx, j component of b vector is by, and k component of b vector is bz. So ikkada varaku meeku represent chesukodam vachindi kada. Now see how to find determinant. ఒక మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్ ఇది. ఈ క్రాస్ ప్రొడక్ట్ అనే కాదు, ఇన్ జనరల్ మ్యాట్రిసెస్కి ఇలానే చేస్తారు. సో ఫస్ట్ ఒక ఎలిమెంట్ తీసుకోండి, ఈ రోని ఈ కాలమ్ని ఎలిమినేట్ చేయండి. సో మనం తీసుకున్న ఎలిమెంట్ ఏంటి ఐ. ఈ రోని ఈ కాలమ్ని ఎలిమినేట్ చేశారు కదా, తర్వాత మిగిలిన రెండు ఎలిమెంట్స్ ఏంటి ఏవై. చూడండి ఇలా మల్టిప్లై చేయండి. సో ఫస్ట్ మల్టిప్లై విత్ ఏవై బీజెడ్ and minus second multiplication az by. ఓకే. నెక్స్ట్ చూడండి ఇక్కడ ప్లస్తో స్టార్ట్ చేశారు, ప్లస్ ఐ. నెక్స్ట్ కాంపోనెంట్ ఆ రోలో మైనస్ చే. సో నెక్స్ట్ మైనస్ వస్తుంది అనమాట, మైనస్ చే. సో ఆ రోని ఆ కాలమ్ని ఇది మళ్ళీ సారీ లెట్ మీ చేంజ్ ద కలర్ సో దట్ యూ గైస్ విల్ అండర్స్టాండ్. సో ఇప్పుడు ఫస్ట్ ఐతో ఐ యొక్క రోని కాలమ్ని క్లోజ్ చేశారు కదా, ఇప్పుడు ఐ అయిపోయింది, దాన్ని ఫ్రీ చేసేయండి.
దాన్ని ఫ్రీ చేసేసాక నెక్స్ట్ మన ఎలిమెంట్ ఏంటి, జే ఎలిమెంట్. సో జే ఉన్న రోని కాలమ్ని ఫ్రీజ్ చేయండి. సో వీఆర్ ఫ్రీజింగ్ జే రో అండ్ జే కాలమ్. సో మనకు మిగిలినవి ఏంటి, ఏఎక్స్ బీజెడ్ అండ్ ఏజెడ్ బిఎక్స్. సో ఏఎక్స్ బీజెడ్ మైనస్ ఏజెడ్ బిఎక్స్. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ప్లస్, ఇక్కడ మైనస్, అండ్ నెక్స్ట్ కమ్స్ ప్లస్. లెట్ మీ చేంజ్ ద కలర్ వన్స్ అగైన్. ఓకే. సో ఐ ఫ్రీజ్ చేశారు, మళ్ళీ ఫ్రీజ్ చేస్తారు కాంపోనెంట్ ఇక్కడ పెట్టేసి, అండ్ జే కూడా అయిపోయింది. నౌ నెక్స్ట్ కమ్స్ ద కే కాంపోనెంట్స్. సో కే ఉన్న రోని అండ్ కాలమ్ని ఫ్రీజ్ చేయండి. కే ఉన్న రోని కాలమ్ని ఫ్రీజ్ చేస్తే మిగిలినవి ఏంటమ్మా, ఇవి. సో ఈ 4 మిగిలాయి. సో అగైన్ క్రాస్ మల్టిప్లై అండ్ యాడ్ కే ఆఫ్, ఐ విల్ రైట్ హియర్, కే ఆఫ్ ఏఎక్స్ బీవై మైనస్ ఏవై బిఎక్స్. ఓకే. సో మీకు కావాలంటే మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఫస్ట్ ఎలిమెంట్తో స్టార్ట్ చేయండి, ఒక ఎలిమెంట్తో. అలా ఒక రో అంతా కంప్లీట్ చేయాలన్నమాట. ఆ ఫస్ట్ ఎలిమెంట్తో స్టార్ట్ చేసి ఆ ఎలిమెంట్ ఇక్కడ రాయండి. అది ఉన్న రో అండ్ అది ఉన్న కాలమ్ రెండు ఫ్రీజ్ చేయండి. మిగిలిన ఎలిమెంట్స్ క్రాస్ ప్రొడక్ట్స్ చేసి మధ్యలో మైనస్ పెట్టండి. దట్స్ ఇట్. అండ్ నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్, అది ఉన్న రో అండ్ అది ఉన్న కాలమ్ ఫ్రీజ్ చేయండి. మిగిలిన 4 ఎలిమెంట్స్ని క్రాస్ మల్టిప్లై చేసి మధ్యలో మైనస్ పెట్టండి. అండ్ నెక్స్ట్ కమ్స్ టు థర్డ్. అండ్ దిస్, ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు గెట్, జస్ట్ చెక్అవుట్ హౌ డిటర్మినెంట్ ఈస్ పర్ఫార్మ్. మీరు నార్మల్గా గూగుల్లో చూసినా వచ్చేస్తుంది హౌ డిటర్మినెంట్ ఈస్ పర్ఫార్మ్. సో దిస్ ఈస్ హౌ క్రాస్ ప్రొడక్ట్ వాల్యూ ఈస్ డిటర్మైన్డ్. సో ఇలా క్రాస్ ప్రొడక్ట్ వస్తుంది అనమాట. సో ఏ బార్ క్రాస్ బి బార్ ఈస్ ఏవై బీజెడ్ మైనస్ ఏజెడ్ బీవై ఐ క్యాప్. చూడండి ఇందాక వచ్చిన రిజల్ట్ని నేను మళ్ళీ రాస్తున్నాను. సారీ, మైనస్ జే ఆఫ్, ఐ వాంట్ టు రైట్ కాంపోనెంట్స్ నెక్స్ట్, ఏఎక్స్ బీజెడ్ మైనస్ ఏజెడ్ బిఎక్స్ జే క్యాప్ ప్లస్ కే క్యాప్ ఆఫ్ ఏఎక్స్ బీవై minus ay bx. So this is the value of a bar cross b bar. So if you see, it is a vector. It has I component, j component and k component. So this is a vector component. So dot product వల్ల వచ్చే output scalar, but cross product వల్ల వచ్చే output vector. So this is a vector quantity. So we know the magnitude. మన దగ్గర కాంపోనెంట్స్ ఉన్నాయి కాబట్టి మ్యాగ్నిట్యూడ్ కనిపెట్టచ్చు. సో వాట్ విల్ బి ద డైరెక్షన్ ఆఫ్ క్రాస్ ప్రొడక్ట్? డైరెక్షన్ ఆఫ్ క్రాస్ ప్రొడక్ట్. సో డైరెక్షన్ ఆఫ్ క్రాస్ ప్రొడక్ట్ ఇట్ ఈస్ గివెన్ బై, చూడండి ఒక బేసిక్ రూల్ వాడతామమ్మా. చూడండి, రైట్ హ్యాండ్ థంబ్ రూల్. సో నేను చాలాసార్లు నేను ఫిజిక్స్ చదువుకునేటప్పుడు నేను మా క్లాస్ వాళ్ళ దగ్గర అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇలాంటి రూల్స్ వచ్చినప్పుడు చాలా భయపడిపోతారు అనమాట. సో ఫస్ట్ టేక్ అవుట్ ఆఫ్ దిస్ ఫియర్, ఫీల్ ఫ్రీ టు ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్. ఒకవేళ మీకు అర్థం కాకపోతే కమెంట్ చేయడానికి ఫ్రీగా ఫీల్ అవ్వండి. చూడండి, కొందరికి ఒకసారి అర్థమవుతుంది, కొందరికి చాలాసార్లు చెప్తే కానీ అర్థం కాదు. సో ఇఫ్ యూఆర్ గెటింగ్ కన్ఫ్యూజన్ హౌ టు ఫైండ్ ద డైరెక్షన్, క్రాస్ ప్రొడక్ట్ యొక్క వెక్టర్ని డైరెక్షన్ ఫైండ్ చేయడానికి మీకు ఒకవేళ అర్థం కాకపోతే ప్లీజ్ ఫ్రీ టు ఎక్స్ప్రెస్. నేను ఇక్కడ చాలా క్లియర్గా చెప్దాం అనుకుంటున్నాను. లెట్స్ సే we have a bar and b bar, and this is xy plane lo a bar and b bar unnai aligned at some theta. This is a bar and this is b bar. So right hand thumb rule is, నేను మీకు ఫస్ట్ ఒక చిన్న స్టేట్మెంట్ రూపంలో స్టెప్స్ రూపంలో చెప్తాను. ప్లేస్ యువర్ 4 fingers except thumb. చూడండి, దిస్ ఈజ్ ఫర్ ఏ బార్ క్రాస్ బి బార్కి. సీక్వెన్స్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నేను చెప్పే స్టెప్స్ ఇప్పుడు ఏ బార్ క్రాస్ బి బార్కి. ప్లేస్ యువర్ 4 fingers except thumb along the first vector in the sequence. సో సీక్వెన్స్లో ఫస్ట్ వెక్టర్ ఏంటమ్మా, ఏ బార్. సో ఏ బార్ కుండా అలాంగ్ ఏ బార్ ఈ 4 fingers, దిస్ 4 ఎక్సెప్ట్ థంబ్ ఎలా వదిలేయండి. ఈ 4 fingersని ఏ బార్ అలాంగ్ ఏ బార్ అంటే ఏ బార్ డైరెక్షన్లో అలైన్ చేయండి. సో నెక్స్ట్ కర్ల్ యువర్ ఫింగర్స్
నెక్స్ట్ ఏంటమ్మా, కర్ల్ యువర్ ఫింగర్స్ టువర్డ్స్ వెక్టర్ బి, towards vector or b or second vector in the sequence, second vector in the sequence. So see, first మనం ఏం చేయాలి, ఫస్ట్ స్టెప్ లో along a bar so along a bar ఇలా కదా ఉంది. సో లెట్స్ పాజిటివ్ x డైరెక్షన్ ఇస్ దిస్, along a bar ఈ 4 fingers ని చూపించి b bar ఎటు ఉంది, సో లెట్స్ సే a bar is here, this pen, and this is the b bar, this is the b bar. సో కర్ల్ ఇలా కర్ల్ చేయండి b bar కుండా. సో దిస్ thumb gives the direction of cross product vector, output vector. సో చూడండి, ఇలా 4 ఫింగర్స్ని పెట్టి ఇలా కర్ల్ చేయాలి ఇటువైపు. సో థంబ్ విల్ గివ్స్ దిస్ డైరెక్షన్, థంబ్. సో దిస్ విల్ బీ ఇన్ థర్డ్ డైమెన్షన్, థర్డ్ ప్లేన్లో ఉంటుంది అనమాట. సో మీకు సింపుల్గా చెప్తాను చూడండి మళ్ళీ. ఇఫ్ వీ హ్యావ్ ఏ వెక్టర్ ఏ పెన్ వెక్టర్ ఏ అనుకోండి, అండ్ ఐఎమ్ ప్లేసింగ్ దిస్ మై 4 ఫింగర్స్ లైక్ దిస్, అండ్ లెట్స్ ఏ చాలా కష్టం, లెట్స్ ఏ వెక్టర్ బి ఈస్ అలైనింగ్ దిస్ వే, ఒకటి ఏటా యాంగిల్తో, మీకు ఆఫ్ కోర్స్ మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో వెక్టర్ ఏ ఇస్ లైక్ దిస్. సో బ్రింగ్ యువర్ ఫింగర్స్ టువర్డ్స్ వెక్టర్ బి. సో లెట్ మీ టేక్ లైక్ దిస్. సో వెక్టర్ ఏ ఇటు ఉంది, సో వెక్టర్ బి వైపు మూడండి. సో దిస్ విల్ గివ్స్ ద డైరెక్షన్ ఆఫ్ థర్డ్ వెక్టర్, ఐ మీన్ లైక్ అవుట్పుట్ వెక్టర్. సో లెట్స్ సే వీ హ్యావ్ బి వెక్టర్ ఇటువైపు ఉంది, సో ఇందాక ఇటువైపు ఉంది, ఇప్పుడు ఇటువైపు వచ్చింది. సో వీ హ్యావ్ అగైన్ టేక్ 4 ఫింగర్స్ లైక్ దిస్. చూడండి ఫింగర్స్ ఎలా పెట్టకూడదు, ఎప్పుడు కూడా ఆ రే డైరెక్షన్లో ఈ టిప్స్ అనేవి పాయింట్ అవ్వాలి. సో నౌ కర్ల్ అలాంగ్ బి సైడ్ కర్ల్ చేయండి. సో దిస్ విల్ గివ్ ద డైరెక్షన్ ఆఫ్ like output of cross product. So as simple as this. So follow this basic 3 steps. First, place your 4 fingers along first vector and curl your fingers along toward the second vector, and you can observe that the thumb direction, the thumb వైపు అయితే ఉందో అటువైపు మీ అవుట్పుట్ వెక్టర్ యొక్క డైరెక్షన్ అనేది ఉంటుంది. యాజ్ సింపుల్ యాజ్ దట్. అండ్ దిస్ గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ రెండు ఉన్నాయి కదా, వెక్టర్ ఏ అండ్ వెక్టర్ బి, దీస్ ఆర్ లయింగ్ ఇన్ XY ప్లేన్, XY ప్లేన్లో ఉన్నాయి. అండ్ దిస్ థర్డ్ వెక్టర్ కమ్స్ ఇన్ Z డైరెక్షన్. అయితే అప్ డౌన్ ఇలా పైకి వస్తుందా కిందకు వస్తుందా అనేది మీ రైట్ హ్యాండ్ థంబ్ రూల్ చెప్తుంది బేస్డ్ ఆన్ ద సీక్వెన్స్. సో Z డైరెక్షన్ సీక్వెన్స్ అండ్ ద ప్లేస్మెంట్ ఆఫ్ ద వెక్టర్స్. సో Z కానీ ఎప్పుడు కూడా Z డైరెక్షన్లో ఉండండి. ఇఫ్ బోత్ ద వెక్టర్స్ ఆర్ ఇన్ XY ప్లేన్, ద థర్డ్ వెక్టర్ ఎప్పుడు కూడా Z డైరెక్షన్లోనే ఉంటుంది. అంటే the output vector or the resultant vector of cross product, output vector or resultant vector of cross product of two vectors always lies perpendicular to both the vectors. ఈ ఏ బార్ అవుట్పుట్ వెక్టర్ అనేది ఏ బార్కి బి బార్కి రెండింటికి కూడా పర్పెండిక్యులర్గా ఉంటుంది. సో దట్స్ ద మెయిన్ ఐడియా యూ హ్యావ్ టు అండర్స్టాండ్. లైస్ పర్పెండిక్యులర్ టు బోత్ ద వెక్టర్స్. సో దిస్ ఈస్ ద like right hand thumb rule followed to find the direction of cross product vector. So applications. సో క్రాస్ ప్రొడక్ట్ ఫిజికల్ క్వాంటిటీస్ ఎక్కడ ఎక్కువ ఉపయోగిస్తారు? సో అప్లికేషన్స్ ఈస్ 1, torque. See, there are large number of applications, but basic ga konni cheptanu. Torque is given by radius vector and force vector. And second, area of parallelogram. Area of parallelogram spanned by both the vectors. సో మీరు ఇందాక ఒక డెటర్మినెంట్ ఫైండ్ చేశారు కదా. సో ఆ డెటర్మినెంట్ దేనికి ఈక్వల్ అవుతుంది అంటే ఆ రెండు వెక్టర్స్ మధ్య ఉన్న ప్యారలల్గ్రామ్కి ఈక్వల్ అవుతుంది. సో మీకు ఎప్పుడైనా ఏ బార్ని కాంపోనెంట్స్గా బి బార్ని కాంపోనెంట్స్గా ఉండి ఫైండ్ ఏరియా ఆఫ్ ప్యారలల్గ్రామ్ అంటే సింపుల్గా ఏం చేయాలమ్మా, ఈజ్ నథింగ్ బట్ దీని యొక్క డెట్ కట్టాలి, అంటే క్రాస్ ప్రొడక్టే. సో ఏరియా ఆఫ్ ప్యారలల్గ్రామ్ ఈజ్ నథింగ్ బట్ ఏ బార్ క్రాస్ బి బార్. అండ్ థర్డ్ వన్ ఈజ్ area of triangle.
సో రెండు వెక్టార్ల మధ్య ప్యారలగ్రామ్ని రెండు ఈక్వల్ ట్రయాంగిల్స్ కింద డివైడ్ చేసుకోవచ్చు కదా. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈస్ గివెన్ బై హాఫ్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ బార్ క్రాస్ బి బార్. సో ఏ బార్ క్రాస్ బి బార్ అనేది ప్యారలగ్రామ్ ఏరియా రిప్రజెంట్ చేస్తే దాన్ని ఆఫ్ చేస్తే సో దాని మధ్య ఉన్న రెండు ట్రయాంగిల్స్ ఒక ఏరియా కూడా మనకు వస్తుంది అనమాట. సో దీస్ ఆర్ ద మేజర్ అప్లికేషన్స్ విచ్ ఆర్ కంటిన్యూస్లీ రిపీటింగ్ ఇన్ ఎగ్జామ్స్. ఒకటి ఏరియా ఆఫ్ ప్యారలగ్రామ్, ఒకటి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, ఇంకొకటి దేర్ ఆర్ సమ్ అదర్ ప్రొడక్ట్స్ ఆల్సో, యాంగులర్ మొమెంటమ్ ఉన్నాయి. సో యాంగులర్ మొమెంటమ్ కనిపెట్టడానికి ఇవన్నీ కూడా వెక్టర్ క్వాంటిటీస్. మనం యాంగులర్ మొమెంటమ్ ఇవన్నీ కూడా సో సర్క్యులర్ మోషన్ వచ్చినప్పుడు మనం చెప్పుకోవచ్చు మళ్ళీ కూడా. సో ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు ఆల్ దోస్ డీటెయిల్స్ నో, మీకు ఎందుకంటే ఇంకొంచెం ఐడియా రావాలి వెలాసిటీ అంటే ఏంటి అవన్నీ కాబట్టి. సో అవి నేను ఇక్కడ ఏం మెన్షన్ చేయట్లేదు. బట్ దేర్ వేర్ లార్జ్ నెంబర్ ఆఫ్ ఫిజికల్ క్వాంటిటీస్ ఇన్ డాట్ ప్రొడక్ట్ యాజ్ వెల్ యాజ్ ఇన్ దిస్ క్రాస్ ప్రొడక్ట్ ఆల్సో. బట్ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది మళ్ళీ నెక్స్ట్ కాన్సెప్ట్స్లో రానివి ఏంటంటే ఒకటి ఏరియా ఆఫ్ ప్యారలగ్రామ్, ఒకటి ఇంకోటి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. యూ గైస్ హ్యాస్ టు రిమెంబర్ దిస్ ఫార్ములాస్. సో ఇందాక మర్చిపోయాను అన్నా కదా, ద ఫీచర్స్ ఆఫ్ క్రాస్ ప్రొడక్ట్ అండ్ డాట్ ప్రొడక్ట్. సో ఇందాక నేను డాట్ ప్రొడక్ట్ ఫీచర్స్ చెప్పడం మర్చిపోయాను. సో సారీ ఫర్ దట్. లెట్ మీ కంప్లీట్ ఇట్ హియర్, డోంట్ వరీ, అర్థమైపోద్ది. సో ఫీచర్స్ ఆఫ్ క్రాస్ ప్రొడక్ట్ అండ్ డాట్ ప్రొడక్ట్. ఫస్ట్ ఇది సీక్వెన్స్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే ఏ బార్ క్రాస్ బి బార్ not equal to b bar cross a bar. A bar cross b bar is not equal to b bar cross a bar because let's say we have a vector a and vector b here. So let's say the direction of output vector a bar ikkada b bar ikkada undi. So direction of output vector chudandi a bar ela undi and I am curling towards b. So this is the output vector direction. So pi upward వచ్చింది thumb అనేది. సో దిస్ విల్ బి ద డైరెక్షన్ ఆఫ్ ఏ బార్ క్రాస్ బి బార్. ఈ జెడ్ యాక్సిస్ ఉంది కదా, ఇది ఏ బార్ క్రాస్ బి బార్ కి డైరెక్షన్ అవుతుంది. బట్ టేక్ సేమ్ వెక్టర్స్ ఏ బార్ అండ్ బి బార్ అండ్ యాంగిల్ theta between them. So now find the direction of output vector. So the first thing is you have to align along b bar. So b bar లో align చేయండి. See, my fingers are pointing top. My fingertips are pointing towards the direction of b bar. Direction of b bar వైపు my fingertips are pointing. And now curl along a bar. So direction is downward. So even magnitudes are same. The magnitude of a bar cross b bar will be equal to magnitude of b bar cross a bar. But the direction is, magnitudes are same. Magnitudes same గానే వస్తాయి, బట్ ప్రాబ్లమ్ ఈస్ విత్ డైరెక్షన్స్ ఆర్ నాట్ సేమ్. డైరెక్షన్ ఆఫ్ రిజల్టెంట్ వెక్టర్స్ ఆర్ నాట్ సేమ్. సో దట్స్ ద రీజన్ వై ఏ బార్ క్రాస్ బి బార్ ఈస్ నాట్ ఈక్వల్ టు బి బార్ క్రాస్ ఏ బార్. డైరెక్షన్ ఆఫ్ రిజల్టెంట్ వెక్టర్ ఈస్ నాట్ సేమ్. అండ్ ఇంకొకటి ఇందాక మనం చూసాం కదా, I dot I is equals to 1 because magnitude of I is 1, magnitude of I is 1 and cos of theta is 0 here because రెండు I vector కాబట్టి. What if I cross I? సో we know, ఇక్కడ చూడండి మనం క్రాస్ ప్రొడక్ట్ యొక్క ఫార్ములా ఏం చెప్పుకున్నామమ్మా, mod A mod B sin theta. So magnitude of I is 1 and magnitude of I is 1 and sin of theta between them sin 0. So I కి మధ్య ఉన్న డైరెక్షన్ యాంగిల్ ఎంత అవుతుంది 0. సో ద వాల్యూ బికమ్స్ 0. ఇందాక రెండు సేమ్ వెక్టర్స్ అయ్యి డాట్ ప్రొడక్ట్ ఉంటే 1 వచ్చింది, డిఫరెంట్ వెక్టర్స్ ఉంటే 0 వచ్చింది. హియర్ ఇట్ ఈస్ వెరీ డిఫరెంట్ and you have to follow some other things also because it is a vector. Let's take I cross j. Let's have some coordinate axis over here. Let me denote like this. So make it the 2D plane lo denote cheyalante, let me take this as y axis and this as z axis. So meek pi ki kindaki simple ga z represent cheyochu. So this is y axis, this is x axis and this is z axis. So I vector will be like this of magnitude 1 and j vector will be like this of magnitude 1 and k cap will be like this of magnitude 1. Now say I cross j.
x-axis లో పెట్టండి axis along x-axis and bring it towards y. So what was the direction? It is k cap. Is magnitude of I is 1 and j is 1 and sine of I ki j ki madhya unna angle entamma 90. So it is 1 in positive direction because this is like this పైకి ఉంది. సో పైన మనం పాజిటివ్ అనుకున్నాం కాబట్టి this will be +1. Now say j cross I. So magnitude of j will be 1 and magnitude of I will be 1 and the angle is again 90 degree. But see, j point your fingertips along y-axis and bring it towards x-axis. So it is pointing downward in negative direction of z. So minus k is 1. And ఇంకా మీకు సింపుల్గా చెప్తాను చూడండి. లెట్స్ సే I see and మీకు ఇంకోటి చెప్పండి. ఆల్ దీస్ ఆర్ వెక్టర్స్. I క్రాస్ ప్రొడక్ట్లో వచ్చేవన్నీ కూడా వెక్టర్స్. సో 1 మ్యాగ్నిట్యూడ్ వచ్చింది. 1 మ్యాగ్నిట్యూడ్ ఉన్న జెడ్ యాక్సిస్లో ఉన్న వెక్టర్ ఏంటి? I cross j ఎటు వచ్చిందమ్మా? ఇలాగే కదా వచ్చింది జెడ్ యాక్సిస్లో. సో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ 1 ఆఫ్ ఇన్ జెడ్ యాక్సిస్ ఈజ్ నథింగ్ బట్ k cap and j cross is -1 in k cap. So it is minus k. So very simple, I j k ఇలా రాసుకోండి and form a circle around this. If it is in circular direction, for example చూడండి I cross j ఇలా సర్కిల్ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తీసుకుంటే మనకి రెండింటి మధ్య 1 వస్తుంది. సో j cross k again 1, k cross I it is 1. You can check with your coordinate axis also. మీరు కోఆర్డినేట్ యాక్సిస్తో చేసిన ఇలాగే వస్తుంది. If it is coming in, so క్లాక్ వైజ్ డైరెక్షన్లో మీకు ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ I cross j cross k and k cross I, it will be the third vector. I cross j ఏమవుతుందమ్మా? k cap, j cross k is I cap and k cross I is j cap. If it is in యాంటీ క్లాక్వైజ్ చూడండి ఇదంతా మనం బేసిక్ రిఫరెన్స్కి ఏం రిఫరెన్స్ అలాంగ్ x axis this is positive, along y axis this is positive and along z axis this is positive. ఈ బేసిక్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్లో ఇవన్నీ మనం అనుకుంటాం. జనరల్లీ దిస్ ఈస్ ద బేసిక్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ ఫాలోడ్ ఎవ్రీవేర్. బట్ స్టిల్ ఇఫ్ ఇన్ క్వశ్చన్ దే హ్యాడ్ ఫాలోడ్ సమ్ అదర్ బేసిక్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అండ్ దే ఎక్స్ప్లిసిట్గా మెన్షన్ చేస్తే అక్కడ సీ ద ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ ఫర్ ద గివెన్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అని వాళ్ళు ఏమైనా ఎక్స్ప్లిసిట్గా మెన్షన్ చేసినప్పుడు వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ I cross j అని అన్నప్పుడు ఆ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్లో మీకు కనిపెట్టాలి. సో ఆల్ దీస్ ఆర్ ఫర్ దిస్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ వాట్ ఐ హ్యావ్ డిఫైన్డ్ ఓవర్ హియర్. దిస్ ఈస్ ద పాజిటివ్ x, దిస్ ఈస్ ద పాజిటివ్ y and దిస్ ఈస్ అప్వర్డ్ ఈస్ ద పాజిటివ్ z. సో దానికి వచ్చే వాల్యూస్. సో యూ హ్యావ్ టు నో హౌ యూ హ్యావ్ టు అంటే మీకు ఏం తెలియాలంటే మీకు ఒకవేళ వాళ్ళ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ మార్చినా ఈ I cross j వాల్యూస్ని ఎలా కనిపెట్టాలో మీకు తెలియాలి. సో దట్ ఈస్ నథింగ్ బట్ మీకు ప్రీవియస్గా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. సో ఆడిచ్చిన ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్లో కర్ల్ రైట్ హ్యాండ్ థంబ్ రూల్ అప్లై చేయడం రావాలి మీకు. యాంటీ క్లాక్ వైజ్. సో యాంటీ క్లాక్ వైజ్లో రండి. ఫస్ట్ కమ్స్ I cross k cross I ఇక్కడ వచ్చింది కదా. లెట్స్ మీ రైట్ హియర్ I cross k is -j and k cross j is -I and I'm so sorry and j cross I is -k. So this is the concept of cross product. So cross product concept ఇదన్నమాట. So hopefully I assume you guys got చూడండి మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ చేయడం చాలా ఈజీ క్రాస్ ప్రొడక్ట్లో. ఇట్స్ నథింగ్ బట్ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మైన్ చేస్తారు కాంపోనెంట్లో యూజ్ చేస్తే. లేదు డైరెక్ట్గా వాడు యాంగిల్ ఇచ్చాడంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టర్ ఏ కనిపెడతారు, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ వెక్టర్ బి కనిపెడతారు అండ్ సైన్ డీటా ఇవన్నీ చేసి మీరు చేసేయగలరు. ద ప్రాబ్లమ్ ఈస్ ఇఫ్ దే హ్యావ్ చేంజ్ ద ఫ్రేమ్ ఆఫ్ చూడండి ఇది నార్మల్గా మనం టెక్స్ట్ బుక్స్లో కానీ లేదా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చేసినప్పుడు ఈ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ మనకి బ్లైండ్గా గుర్తుండిపోతుంది అనమాట. సో మనం రేపు పొద్దున అక్కడ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అనే పదం ఉందా మనం దాన్ని అర్థం చేసుకోలేకపోతాం, ఎందుకే మామూలుగా ఇచ్చి ఉంటాడు అనుకుంటాం. బట్ be careful with the concepts, be careful with the basic concepts, what right hand thumb rule says, what is the cross product యొక్క డెఫినేషన్ ఏంటి, రైట్ హ్యాండ్ థంబ్ రూల్ యొక్క డెఫినేషన్ ఏంటి, ఇవన్నీ మీకు బేసిక్ ఫండమెంటల్స్ అనేవి స్ట్రాంగ్గా ఉండాలి. ఇట్స్ ఆల్ అబౌట్ ఫండమెంటల్స్, బిల్డింగ్ యువర్ ఫండమెంటల్స్. ఈ షార్ట్ కట్లు ఇవన్నీ ఇలా క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఉంటే +1 +1 ఆల్ దీస్ థింగ్స్ ఆర్ అవుట్డేటెడ్. బీ కేర్ఫుల్ విత్ యువర్ ఫండమెంటల్స్. ఇవన్నీ ఫాలో అవ్వాలి ఫర్ ద సేక్ ఆఫ్ కాంపిటేటివ్నెస్. బట్ స్టిల్ మిమ్మల్ని ఎప్పుడు కాపాడేది మీ ఫండమెంటల్స్ మాత్రమే. So 1 minute. సో మనం జనరల్గా ఏం నేర్చుకున్నామమ్మా ఈరోజు? క్రాస్ ప్రొడక్ట్ అంటే ఏంటి అండ్ డాట్ ప్రొడక్ట్ అంటే ఏంటి
అండ్ వాటిలో కొన్ని ఫీచర్స్ అండ్ వాటి అప్లికేషన్స్ అండ్ ఫిజికల్ సిగ్నిఫికెన్స్ ఇది తెలుసుకున్నాం. ఇంకొంచెం చిన్న చిన్న కాన్సెప్ట్స్ ఉన్నాయి వీటికి సంబంధించినవి. ఐ జస్ట్ డోంట్ వాంట్ టు ఇంక్రీజ్ ద వీడియో లెంత్. దట్స్ నాట్ నథింగ్, అంటే పెద్దవేం కాదు. ఇట్ విల్ టేక్ ఓన్లీ 5 to 10 minutes. ఐ హ్యాడ్ సమ్ అదర్ వర్క్ యాజ్ వెల్. సో రేపు వచ్చే వీడియోలో ఏముంటుందంటే ఫీచర్స్, సమ్ అదర్ ఫీచర్స్ ఆఫ్ డాట్ ప్రొడక్ట్ అండ్ క్రాస్ ప్రొడక్ట్ విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, అండ్ వెరీ ఇంపార్టెంట్ బేసిక్ మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ ఫర్ ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మీకు ఉపయోగించే కొన్ని బేసిక్ మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్. లైక్ ఒకవేళ మీకు ఇవి ఉంటే ఐడియా బెటర్, మ్యాక్సిమా అండ్ మినిమా. సో ఇవి రేపు వీడియోలో మనం కంప్లీట్ చేస్తాం. అండ్ ఎవ్రీవన్ ఈజ్ ఆస్కింగ్ అబౌట్ ప్రాబ్లమ్స్ అయినా. సో ప్రాబ్లమ్స్ని నేను 3 ప్రాబ్లమ్ సెట్స్గా డివైడ్ చేశాను. ఒకటి ఫ్రమ్ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ విచ్ హ్యాస్ టు బిల్డ్ యువర్, మీ ఫండమెంటల్స్ కోసం స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ నుంచి ఫస్ట్. నాకు మేము ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు మా మ్యాథ్స్ టీచర్ ఒక చిన్న కథ చెప్పేవారు అనమాట. ఐ మీన్ లైక్ చిన్న సేయింగ్ ఉండేది, ప్రతిరోజు తింటే ఆ కాన్సెప్ట్ అనేది అరటిపండు, అప్పుడప్పుడు తింటే బఠానీ, ఎగ్జామ్ ముందు రోజే తింటే కంకర్రాయి. సో ప్రతిరోజు తిన్నాం అనుకోండి, మీకు ఆ కాన్సెప్ట్ ప్రతిరోజు చదువుకున్నా లేదా ప్రతిరోజు ఎంత పెట్టుకొని చదువుకుంటే అది మీకు చాలా స్మూత్గా ఉంటుంది. అప్పుడప్పుడు వీక్లీ వన్స్ లేదా 5 days ఒకసారి చేస్తున్నారు అనుకోండి, కొంచెం బఠానీలా ఉంటుంది కానీ కొరకొచ్చు. ఎగ్జామ్ ముందు రోజే తీసారు అనుకోండి, అస్సలు ఏం చేయలేదు, మీ పళ్ళు ఉడితే తప్ప మీరు ఏం చేయలేరు. సో ఐ జస్ట్ డోంట్ వాంట్ టు గో ఇన్ టు ద డైరెక్ట్ జేఈ మెయిన్స్ అడ్వాన్స్ నుంచి డైరెక్ట్గా క్వశ్చన్ తెచ్చి మీ మీద పడేయాలనుకోవట్లేదు. ఐ జస్ట్ వాంట్ టు బిల్డ్ యువర్ ఫండమెంటల్స్ ఫస్ట్. అవి ఎక్కడి నుంచి వస్తాయంటే స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ నుంచి, లైక్ ఎన్సీఆర్టీ ఖచ్చితంగా ఫాలో అవుతున్నాను. అండ్ సెకండ్ ఫ్రమ్ పీవైక్యూస్ ఆఫ్ స్టేట్ బోర్డ్ ఎగ్జామ్స్, స్టేట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైక్ ఎంసెట్ అండ్ ఈప్సెట్. అండ్ నెక్స్ట్ కమ్స్ ద నాగరాజ్ జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్. సో 3 ప్రాబ్లమ్ సెట్స్ వస్తాయి, ప్రతిరోజు 3 వీడియోస్ ఉంటాయి వీటి మీద. సో ప్రతి చాప్టర్కి నేను ఫాలో అయ్యే బేసిక్ దిస్ ఈజ్ ద బేసిక్ థీమ్ అనుకోవచ్చు. ఫస్ట్ దానికి సంబంధించిన థియరీ, ప్రాపర్ థియరీ, బేసిక్ ఫండమెంటల్స్, అండ్ నెక్స్ట్ కమ్స్ ప్రాబ్లమ్ సెట్, 3 kinds of problem sets, and there will be some revision sessions later. So this is the end for today's video. Thanks for your time, and please do subscribe if possible. And yeah, all the best. Have a nice day. Thank you.